హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చార్మికర ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను హోమ్ మేడ్ చాక్లెట్ కేక్ చేసినాను. సో చాలా బాగా వచ్చింది. రెసిపీ చూద్దాం రండి. సో ఫస్ట్గా నేను ఇక్కడ సూజీ రవ్వ తీసుకున్నాను. దాన్ని మిక్సీలో వేసుకొని బాగా బ్లెండ్ చేసుకున్నాను. సో సాఫ్ట్గా రావాలా అట్లా బ్లెండ్ చేసుకున్నాను. చూడండి. సో ఇదాక ఒక బౌల్ తీసుకొని దానికి 1 కప్ ఆఫ్ కర్డ్, మరి 1 కప్ షుగర్ నేను స్వీట్ తక్కువ కావాలని షుగర్ వేసుకున్నాను. మీకు స్వీట్ తక్కువగా చూసుకొని వేసుకోండి. అండ్ లిటిల్ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. సో దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలా. చాలా సాఫ్ట్ అవ్వాలా. షుగర్ అన్నీ కరిగిపోవాలి. అట్లా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇది అయ్యాక మేము బ్లెండ్ చేసుకొని రవ ఉంది కదా, అది తీసుకున్నాను. సో దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాను. సో ఇది అయ్యాక నేను మరి కోకో పౌడర్ తీసుకున్నాను. సో 1 కప్ కోకో పౌడర్ వేసుకున్నాను. వన్ కప్ కోకో పౌడర్ అయ్యాక ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. కావాలంటే మీరు మైదా పిండిను వేసుకోవచ్చు, దట్ ఈజ్ ఆప్షనబుల్. నేను ఇక్కడ గోధుమ నుంచినే చేద్దామని చేసిన. సో దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నా. అండ్ దీనికి కొద్దిగా బేకింగ్ సోడాను వేసుకుంటున్నాను. నేను ఎక్కువ వేసుకోలేదు ఫ్రెండ్స్, నాకు కొద్దిగానే చాలు అనేసి వేసుకున్నాను. యాక్చువల్లీ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలా. దెన్ దాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా మిల్క్ వేసుకొని బాగా, అది బబుల్స్ ఉండకూడదు, లంప్స్ ఉండకూడదు, అట్లా బాగా మిక్స్ చేసుకోవాలా. అండ్ నేను టేస్ట్కి బటర్ స్కాచ్ ఎసెన్షియల్ వేసుకుంటున్నాను. మీ ఇష్టం, వెనిలాను కావస్తుంది అదిను వేసుకోవచ్చు. మరి బాగా మిక్స్ చేసుకోవాలా, దాని లంప్ ఉండకూడదు. సో ఇలా మిక్స్ అయ్యాక నేను మరి మౌల్డ్ తీసుకున్నాను. మౌల్డ్ తీసుకున్న తర్వాత దానికి ఆయిల్ కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఫుల్ కవర్ చేయాలి ఆయిల్ ఇచ్చి. దెన్ నాకు బటర్ పేపర్ లేదనేసి నేను మైదా పిండి వేసేసి కొద్దిగా ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట. బికాజ్ అంటుకుంటుంది కింద కేక్ బేస్. సో మైదా పిండి వేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఈ కేక్ ఏం చేసుకున్నాం బ్యాటర్ దాంట్లో వేసేసి బాగా బబుల్స్ రాకూడదనేసి నేను కొద్దిగా ట్యాప్ చేసుకున్నాను. చూడండి, ఇట్లా ట్యాప్ చేసుకుంటే కొద్దిగా బబుల్స్ ఏమైనా ఉండేదేనో అది క్లియర్ అవుతుంది అనమాట. సో బిఫోర్ దాట్ నేను ఇట్లా ఆల్మండ్స్ను కట్ చేసుకొని పెట్టుకుని కదా, సో దాన్ని నేను గార్నిష్గా వేస్తున్నాను. అండ్ బిఫోర్ దట్ నేను కొద్దిసేపు ఒక 10-15 మినిట్స్ బేకింగ్ అని నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లో రాక్ సాల్ట్ వేసేసి, సో దాంట్లోన అది సపోర్టిక్ అని పెట్టినాను. సో ఇది ఆల్మోస్ట్ ఒక 35 మినిట్స్ నేను బాగా బేక్ చేయాలి. చూడండి, సో ఫైనల్గా కేక్ అయిపోయిందనమాట. ఇట్ వాజ్ వెరీ టేస్టీ ఫ్రెండ్స్. మీరు ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందని. నేనంటూ యూట్యూబ్ చూసాను, నేను నేర్చుకున్నాను. సో ఓకే, చూడండి, కట్ చేసేసి వాళ్ళ పాపకి తినిపిస్తానని తనే తినేసేసింది. తనంటూ అమ్మ చాలా బాగుంది అనేసి చెప్తా ఉంటుంది. సో పిల్లలకి ఇంట్లోనే కేక్ ఇట్లా చేసిస్తే ఎంత బాగుంటుంది. బనానా కేక్ చేయొచ్చు, బట్ బనానా కేక్ ట్రై చేయాలా అనుకున్నా. సో మా హస్బెండ్ బాగుంది అంటున్నా. I guess it is chocolate. చాక్లెట్ కేక్. బనానా కాదు, దాంట్లో బటర్ స్కాచ్ వేసింది. Okay. Tastes good. మొత్తం తినేస్తావా చాలా ఇప్పుడే? No, tomorrow. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను టేస్ట్ చేశాను. ఆల్రెడీ హాఫ్ కేక్ వచ్చేసింది. ఎందుకు కేక్ చేసినానంటే మా హస్బెండ్ది రేపు బర్త్డే. సో కేక్ కట్ చేసినాను. చాన్వికాకి ఇంకా ఈగర్గా తట్టుకోలేక నేను కట్ చేస్తానమ్మా అనేసింది. సో జల్దీగా కట్ చేసినాము. ఎనీవే టేస్ట్ చేద్దాం. నైస్.
చాలా హ్యాపీ బాగుంది బర్త్డే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్కి ఎందుకు ఓకే ఈరోజు ఎవరెవరి బర్త్డే ఉంది విష్ చేస్తుంది జాన్విక. సో ఫ్రెండ్స్ నేను చాలా తక్కువగా స్వీట్ తక్కువ ఉంది అని తక్కువ వేసినాను, బట్ రియలీ ఇట్స్ గుడ్. సో ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరును. నేను యూట్యూబ్ చూసేనే చేసినాను ఇది, ఇంతసేపు చెప్తారా? అంటే దిస్ ఇస్ ఫస్ట్. గ్యాప్ ఇచ్చి మధ్యలో గంట సేపు తిని చాలా స్పాంజీగా రాలేదు ఫ్రెండ్స్, బట్ ఓకే గుడ్ నైస్. సో నా ఛానల్ని ఎవరెవరు చూస్తున్నారు, ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు నా వీడియో ఈరోజు ఇష్టమైతే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే నెక్స్ట్ వ్లాగ్లో మరి మీట్ అవుదాం. బాయ్ బాయ్.